దేవుని నామానికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేడు మనం ధ్యానించబోచున్నటువంటి లేఖన భాగము సామెతల గ్రంథము 8వ అధ్యాయము 22 నుంచి 26 వచనంలో ధ్యానం చేద్దాం. పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగజేసును. అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడితిని. ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఓటలు లేనప్పుడు నేను పుట్టితిని. పర్వతములు స్థాపింపగా బడక మునుపు, కొండలు పుట్టక మునుపు, భూమిని దాని పునాదుల మీద అంటే మైదానములను ఆయన చేయక మునుపు, నేల మట్టిని రవంతయు సృజింపక మునుపు నేను పుట్టితిని. ఈ వాక్యాల్లో ఉన్నటువంటి ఆంతర్యాన్ని గ్రహిద్దాము. దేవుని యొక్క మాటలు ఎంతో జ్ఞానయుక్తమైనవి. దేవుని యొక్క మాటలు మరి ఆశ్రయించి నడుచుకున్నటువంటి వారి జీవితాల్లో ఎన్నో విజయవంతమైనటువంటి, మేలుకరమైనటువంటి, ఆరోగ్యకరమైనటువంటి సన్నివేశాలని, ఆ యొక్క పరిస్థితులను మనము వాక్యం ద్వారా నేర్చుకుంటూనే ఉన్నాము, చూస్తూనే ఉన్నాము. దేవుని యొక్క మాటలు ధ్యానించినప్పుడు ఆయన బలము మనకి అర్థం కావాలి, ఆయన శక్తి సామర్థ్యాలు మనకి అర్థం కావాలి. అన్నిటికంటే మిన్న అయినది దేవుని యొక్క మాటలు ధ్యానిస్తున్నటప్పుడు, జరిగినటువంటి ఆ సందర్భాలను వింటున్నటప్పుడు, చూస్తున్నటప్పుడు మన మనస్సులో దేవుడు మనము కలిగి ఉన్నందుకు మనమెంతో మరి ఉన్నతలము అన్నటువంటి విషయాన్ని ఎంతో ధైర్యంగా మన జీవితాల్లో అలవర్చుకోవాలి. మరి ధైర్యాన్ని ఇచ్చేది దేవుని మాట అయితే, మరి ఆ ధైర్యంతో ముందుకు నడిపించేదే విశ్వాసము. కాబట్టి వాక్యంలో చూసుకున్నట్లయితే ఒక డిఫరెంట్ పద్ధతి అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఇంతవరకు కూడా నన్ను ధ్యానించండి అని చెప్పినటువంటి వాక్యము ఈరోజు అది ఎక్కడి నుండి వచ్చిందో, మరి ఆ యొక్క మూలం ఎక్కడి నుండి అన్నది ఈరోజు బోధిస్తుంది. దేవుని యొక్క జ్ఞానము నాటిది కాదు, నేటిది కాదు, చాలా పాతది. ఎందుకంటే వాక్యంలోనే ఉంది, ఈ భూమి సృజించక మునిపే ఆయన యొద్ద ఉన్నది జ్ఞానము. ఈ సృష్టిని ఆరంభంలో మనము నేర్చుకున్నటువంటి పాఠ్యాంశాలు ఆదికాండంలో చూసుకున్నట్లయితే దేవుడు ఉన్నదానిని ఏ విధంగా ఎక్కడ ఏది పెట్టాలి, దేని తర్వాత ఏది సృజించాలి అన్నటువంటి విషయాన్ని ఆలోచన చేశారు అని అంటే కారణము జ్ఞానము. అట్టి జ్ఞానం మనిషి పుట్టక మునిపే ఆయన దగ్గర ఉన్నది. ఆ జ్ఞానమును బట్టి ఈరోజు మనిషి ఆయన స్వరూపంలో, ఆయన పోలికలో భూమి మీద ఏలుబడి చేస్తున్నాడు. కాబట్టి దేవుని యొక్క జ్ఞానము ఎంతో ప్రాముఖ్యమైనది, దేవుని యొక్క జ్ఞానము ఎంతో ఉత్తమమైనది. ఆ జ్ఞానము మనిషికి చాలా అవసరము. కాబట్టే ఒక కాకిలాగో ఒక గ్రద్దలాగో నిన్ను నన్ను తయారు చేయలేదు. దేవుడు తన పోలికలో తన స్వరూపంలో మనిషిని సృజించుకున్నాడు. మనిషికి దేవుడు ఇచ్చినటువంటి ప్రాధాన్యత అంత గొప్పది. మనిషి పట్ల దేవునికి ఉన్నటువంటి ఆలోచన అంత గొప్పది. కాబట్టే దేవుడు తన స్వరూపంలో తన అంతరంగ స్వరూపాన్ని బట్టి, తన పోలికను బట్టి మనిషిని సృజించుకున్నాడు. ఆ మనిషిలో తనను చూసుకోవాలనుకుంటున్నాడు. తన యొక్క జ్ఞానాన్ని ఇచ్చి నిలవబెట్టాలి అనుకుంటున్నాడు. కానీ ఈరోజు మనిషి ఏం చేస్తున్నాడు? దేవుని యొక్క జ్ఞానాన్ని పక్కన పెట్టి మనిషి తాను నేర్చుకున్నటువంటి మరి ఈ లోకపరమైనటువంటి ఆలోచనల చొప్పును, ఈ లోకపరమైనటువంటి సిద్ధాంతాల చొప్పును, లోక మర్యాదల చొప్పును నడుచుకుంటున్నాడు. దేవుని యొక్క జ్ఞానము చాలా యుక్తమైనది. ఎందుకు అనంటే మనిషి పుట్టుకకు మునిపే అది ఉంది కాబట్టి, అంటే సృష్టి ఆరంభమునకు మునిపే అది ఉంది. ఆ జ్ఞానమే సృష్టి ఆరంభానికి మూలాధారము. కాబట్టి దేవుని యొక్క జ్ఞానము అంత తేలికగా అవలంబించడానికి వీలు పడదు. ఒకవేళ అవలంబించాలని కోరిక తపన కలిగి ఉంటే శ్రద్ధగా దానిని వెతకాలి. అలా వెతికినప్పుడు అది ఖచ్చితంగా దొరుకుతుంది. దేవుని యొక్క జ్ఞానము లేక ఈరోజు మనిషి యొక్క జీవితము ఎలాగో భ్రష్టు పట్టిపోతుందో అన్నటువంటి విషయాన్ని చూసినట్లయితే
పెళ్ళిళ్ళు విఫలం అవ్వడానికి కారణము దేవుని యొక్క జ్ఞానము. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం ఏం బోధిస్తుంది? కుటుంబాలను కట్టుకోవాలని బోధిస్తుంది. కానీ ఈరోజు కుటుంబాలు విడిపోతున్నాయనంటే మనిషి యొక్క ఆ యుగో తత్వాన్ని బట్టి, వారికి ఉన్నటువంటి పూరితమైనటువంటి ఆలోచనలను బట్టి ఈరోజు కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి. అలాగే వ్యాపార సరళిలు కొన్ని పరిస్థితులు సంస్థలు ఫెయిల్ అవుతున్నాయంటే కారణము దురాశ. అది దేవుని యొక్క జ్ఞానంలో లేనిది. ఎందుకు అనంటే దేవుని యొక్క జ్ఞానము ఏం బోధిస్తుంది అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. దేవుని యొక్క జ్ఞానం ఏం బోధిస్తుంది? వ్యాపారం చేయొచ్చు కానీ అధికమైనటువంటి లాభాపేక్ష ఉండకూడదు అన్నటువంటి మాట ఉంది. కానీ ఆ లాభాపేక్ష లేకుండా ఈరోజు ఏ వ్యాపారము లేదు. ఎందుకంటే అధికమైనటువంటి లాభాపేక్షతో వ్యాపారాలు ఈరోజు ముందుకు కొనసాగుతున్నాయి. కాబట్టి కొన్ని కుదేలైపోతున్నాయి. అలాగే కొన్ని పరిస్థితుల్లో సంఘాలు విచ్ఛిన్నమవుతున్నాయి. సంఘానికి ఎందుకు అనంటే ఈ మాట, మరి సంఘంలో చూసుకున్నట్లయితే దేవుని యొక్క జ్ఞానము చొప్పున నడిపించాల్సినటువంటి సంఘాలు నేడు దేవుని యొక్క జ్ఞానము చొప్పున, దేవుని యొక్క ఆలోచన చొప్పున, దేవుని యొక్క యోచన ప్రకారంగా నడిపించాల్సినటువంటి సంఘాలు ఈరోజు లోకానుసరమైన బోధల వైపు, లోకానుసరమైన పద్ధతుల వైపు, లోకానుసరమైనటువంటి మర్యాదల వైపు ఈరోజు దూసుకుపోతున్నాయంటే కారణము లాభాపేక్ష, డబ్బు మీద ఆశ, దురాశ, దుర్లాభము ఆశించుట, ఇవన్నీ కూడా. కాబట్టి దేవుని యొక్క జ్ఞానము సంఘంలో కూడా లోపించింది. ఆ లోపించినటువంటి పరిస్థితిని బట్టి ఈరోజు సంఘము భ్రష్టు పట్టిపోతుంది. వారు భ్రష్టు పట్టించేది సంఘాన్ని మాత్రమే కాదు, దేవుని యొక్క ఇంటిని అనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. అలాగే మరి సమాజంలో నాయకత్వ వ్యవస్థ అనేది ఈరోజు మరి ఎంతగానో దిగజారిపోతుందంటే కారణం ఏంటంటే దేవుని యొక్క జ్ఞానము లోపమే. దేవుని యొక్క జ్ఞానము లోపం ఉండబట్టే నాయకత్వం కూడా కొన్ని పరిస్థితులను బట్టి స్వార్థము ఇదేది ఉండకూడదు. ఒక నాయకులకి ఉండాల్సిన లక్షణాలు ఏంటి, మరి నాయకుడు ఏ విధంగా ఉండాలి, ఇవన్నీ కూడా మనము పాఠ్యాంశాల్లో నేర్చుకుంటూనే ఉన్నాము. ఆ లక్షణాలు ఈరోజు చూసుకున్నటువంటి నాయకులకి ఎవరికి కూడా లేవు. ఆ లేకపోవడము దేవుని యొక్క జ్ఞానం లోపం వల్లనే, దేవుని యొక్క ఆలోచన చిత్తము చొప్పున వెళ్ళకపోవడం వల్లే ఈరోజు ప్రజలను పరిపాలించేటువంటి వ్యవస్థ కూడా భ్రష్టు పెట్టిపోతుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితులు ఎన్నో సమాజంలో నేడు జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టే ముందుకు చెప్పాల్సి వచ్చింది. ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్గా. కాబట్టి దేవుని యొక్క జ్ఞానము నా జీవితంలో సక్రమమైనటువంటి మార్గముల గుండా నడిపించబడాలి అని అంటే, మనిషి నడిపించబడాలి అని అంటే దేవుని యొక్క జ్ఞానం చాలా అవసరము. దేవుని యొక్క జ్ఞానము నీవు ఎలాగ నడవాలో నేర్పిస్తుంది, నీవు ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది, నీ సాటివారి జీవితాల్లో ఎలా ప్రభావితం చూపించాలో నేర్పిస్తుంది. ఆ ప్రభావితం కనుపరచడానికి ఈరోజు నీవు లోపించి కుంటుపడిపోయి గురుడితనంతో వెళ్తున్నావంటే కారణము దేవుని యొక్క జ్ఞానం లేకపోవడమే. కాబట్టి ప్రతి మనిషి కూడా దేవుని యొక్క జ్ఞానాన్ని అభ్యాసం చేయాలి. తెలియని వారికైతే అది తెలియదు, తెలిసేవారైనా కనీసం దాన్ని అభ్యాసం చేసుకుంటూ సాటి వ్యక్తి జీవితంలో ప్రభావం చూపించే వ్యక్తిగా నిలవబడాలి అని అంటే మరి తెలుసుకున్నటువంటి వారైనా కనీసము దేవుని యొక్క జ్ఞానాన్ని అభ్యాసం చేస్తే మంచిది అన్నది దేవుని యొక్క మాటలు బోధిస్తున్నాయి. మరి ఈ యొక్క దేవుని యొక్క మాటల్లో చూసుకున్నట్లయితే మరి అలా రెఫరెన్స్లు అయితే మనము తీయలేము. కానీ ఈ సందర్భాల్లో మరి దేవుడు అనేకమైనటువంటి పరిస్థితులు గుండా ఎంతోమందిని నడిపించారు. దేవుని ఆశ్రయించి నడిచినటువంటి వారు, దేవుని మీద ఆనుకొని నడిచినటువంటి వారు, మరి వారి యొక్క సిలువను ఎత్తుకొని వారి యొక్క ప్రయాణంలో అనేకమైనటువంటి ఒడిదుడుకుల మధ్యలో దేవుడు విజయం ఇచ్చి పరీక్షలు పెడుతూ పరీక్షిస్తూ ఒక చక్కనైనటువంటి ఆయుధంలో తయారు చేస్తూ ముందుకు నడిపించినటువంటి పద్ధతిని చూస్తే దేవుడు ఉన్నాడు అన్న ధైర్యం మనకిస్తుంది. అలాగే కొంతమంది దేవుణ్ణి విసర్జించి అన్య దేవతలను ఆశ్రయిస్తూ ముందుకు వెళ్ళినప్పుడు వారి పతనాన్ని చూసినప్పుడు సత్యమైన దేవుణ్ణి విడిచిపెడితే ఏం జరుగుతుందో కూడా మనకి భయం కలుగుతుంది. ఇలాంటి విషయాలన్నీ కూడా ఎంతో చాకచక్యంగా మరి ఎంతో క్లుప్తంగా జరిగినటువంటి సన్నివేశాలన్నింటినీ కూడా మనకి మన పరిశుద్ధ లేఖనాల్లో వ్రాయబడి ఉన్నాయి. వీటన్నింటిని విడిచిపెట్టి ధైర్యం తెచ్చుకోకుండా, దేవుని యొక్క జ్ఞానాన్ని ఆశ్రయించకుండా, లోకానుసరమైనటువంటి పద్ధతులు గుండా వెళుతూ లోకానుసరమైన సుఖభోగాలను ఆశ్రయిస్తూ ముందుకు వెళతా ఉంటే మరి దేవుని యొక్క జ్ఞానము నిన్ను నన్ను మార్చలేదు. ఎందుకనంటే నీవు అవకాశం ఇవ్వటం లేదు. అవకాశం ఇవ్వని దాన్ని బట్టి మరి అది అట్టి రీతిగా ముందుకు తీసుకుని వెళ్తుంది. కాబట్టి ఎన్నో విషయాలు మనం దేవుని యొక్క జ్ఞానము ద్వారా లోకంలో విజయాన్ని పొందుకోవచ్చు.
ఎందుకనంటే లోకంతో మనకేంటి పొంతు, దేవునితో కదా మనకు కావాల్సింది. కాబట్టి దేవుని మీదే మనసు ఉంచాలి. దేవుని జ్ఞానంతో నడిపించబడినటువంటి వారు ఎలా ఉంటారో తెలుసా? మత్తయి సువార్త 8వ అధ్యాయము 7వ అధ్యాయము 24, 25 వచనాలు చూసుకున్నట్లయితే అక్కడ చూడండి. కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకునిన బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టిన గాని దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. ఈ మాటని గుర్తు చేసుకోండి. మరి దేవుని యొక్క జ్ఞానంతో మన జీవితాలను కట్టుకుంటూ ముందుకు వెళ్దాం. ప్రార్థన చేద్దాం.